రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పలు ప్రాంతాల్లోని రైతు బజార్లలో కందిపప్పు, బియ్యం సబ్సిడీపై విక్రయించేందుకు 6 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. గురువారం ఏలూరు పత్తెబాద రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కందిపప్పు, బియ్యంను తక్కువ ధరలకు ప్రజలకు అందించే కార్యక్రమాన్ని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్, ఏలూరు దెందులూరు సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణితో కలిసి ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అవసరమైన బియ్యం, కందిపప్పును మార్కెట్ రేటు కంటే తక్కువగా అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇందులో భాగంగానే బియ్యం బహిరంగ మార్కెట్ ధర 55 రూపాయలు ఉంటే 49 రూపాయలకే, అలాగే కందిపప్పు మార్కెట్ ధర 181 రూపాయలు ఉంటే 160కే లభ్యమవుతుందని తెలిపారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ వినియోగదారులకు మేలు చేసే విధంగా ఏలూరులోని 2 రైతు బజార్లలో బహిరంగ మార్కెట్ కంటే కందిపప్పు, బియ్యం తక్కువ రేట్లకే విక్రయించడానికి కౌంటర్లను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ధరల నియంత్రణలో భాగంగా పేదవారికి బహిరంగ మార్కెట్ కంటే ప్రజలకు ప్రధానమైన వస్తువులైన కందిపప్పు, బియ్యం తక్కువ ధరలకు అందించడం ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగమని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ ఏలూరు పత్తెబాద, ఏలూరు 1 టౌన్ రైతు బజార్లు, కైకులూరు రైతు బజార్ ధరలు విక్రయించేందుకు ఏర్పాటు చేశామని తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు నాయుడు సోము, సివిల్ సప్లైస్ డిఎం మంజు భార్గవి, జిల్లా పౌర సరఫరాల అధికారి ఎన్ఎస్ సత్యనారాయణరాజు, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, తహసీల్దార్ వి మురార్జీ, మార్కెటింగ్ ఏడీ మహేంద్రనాథ్, మార్కెటింగ్ ఈఓఎం సుధాకర్, వర్తక సంఘ ప్రతినిధులు, ఏలూరు డాల్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు, ఏలూరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, వినియోగదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఏదైతే ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు నిత్యావసర వస్తువులన్నీ తగ్గిస్తాం, పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తామని చెప్పి ఏదైతే చెప్పారో పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా మరి మార్కెట్లో 180 రూపాయల దాకా కందిపప్పు ఉంటే 160 రూపాయలకే రైతు బజార్లో ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది. అలాగే బియ్యం ఏదైతే 54 రూపాయలు ఉందో అది 48 రూపాయలకే మరి పేదవాడికి అందించడానికి, మధ్యతరగతి వాడికి కూడా కొనుక్కోవడానికి అందుబాటులో ప్రతి ఒక్కరు కూడా రైతు బజార్లో ఏదైతే ఈ అందరికీ ఉపయోగపడేటట్టుగా సామాన్య మానవుడికి అందుబాటులోకి తీసుకొచ్చారో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి మొన్న ఏదైతే అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారో, అలాగే ఏదైతే అన్నా క్యాంటీన్లు తెరవబోతున్నారో అన్నీ కూడా 100 రోజుల్లోనే అన్ని కార్యక్రమాలు నిర్వహించి రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలు అందరూ కూడా తెలుసుకున్నారు, మా మీద ఎక్కువ బాధ్యతను పెట్టారు, ఆ బాధ్యతను నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది. మన పార్టీ ఎప్పుడు కూడా చెప్పిన మాట ఎప్పుడు తప్పుకోలేదు, అదే రకంగా ప్రతి ఒక్క పని చేస్తామని చెప్పి మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం. ఈ 5 ఏళ్లలో పాత గవర్నమెంట్లో విపరీతంగా ఇసుక దోచుకున్నారు. మేము వచ్చిన దశమే ఇసుకని ఫ్రీగా ఇస్తున్నాం. ఇవాళ ఇసుకతో ఎవరైనా కానీ వాళ్ళు ఇసుక కావాలనుకుంటే ఇమీడియట్గా పోయి అప్లై చేసుకుంటే వాళ్ళు ఇసుక ఫ్రీగా వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది. దానివల్ల ఇంకా వచ్చే రోజుల్లో మనకి కార్మికులైనా కానీ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు, వాళ్ళకి చేసేదానికి పని ఇవన్నీ కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కార్మికులు అందరూ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకుంటున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే పని చేసుకునేట్లు కూడా ఇసుక ఫ్రీ వల్ల అన్నీ జరుగుతుంది. అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు వస్తాయి. ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా మన రాష్ట్ర ప్రయోజనం కోసమే. ఇవాళ క్యాపిటల్ అమరావతి కూడా డిసిషన్ అయిపోయింది. అలాగే అమరావతి ఇవాళ ఒక క్యాపిటల్ కూడా ఒక స్టాండర్డ్గా తీసుకొని రావడానికి అంతా వర్కౌట్ చేస్తున్నారు. రింగ్ రోడ్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. మొన్ననే దానికి కూడా ఫండ్స్ ఇంతని సెంట్రల్ నుంచి కూడా శాంక్షన్ అయింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు మనం చెప్పినట్టు ఇవన్నీ కూడా మనం ఎలక్షన్ ముందు చెప్పినట్టు ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం.